గెట్ టు వర్క్. చాలా చక్కగా డెకరేషన్ చేసావు నువ్వు. నేను ఇంకా స్టార్ట్ చేయలేదుగా. నేను నీ డెకరేషన్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు నా కోసం నిజంగానే పువ్వులు తీసుకురావాలి అనుకుంటే ఎర్ర గులాబీ పువ్వులు తీసుకురా. నీకు ఆ ముళ్ళు గుచ్చుకుంటున్నప్పుడు నీకు పూర్తిగా అర్థమవుతుంది నా భర్త పక్కన నిన్ను చూస్తే నాకు ఎంత బాధగా ఉంటుంది అని. నేను కనుక నాటకం ఆడితే కళ్ళజోని అభి ఎలా కాపాడాడో నన్ను కూడా అలాగే కాపాడతాడా? ఇక్కడేం జరుగుతోంది? నీకు రాబిన్ అంటే ఇష్టమని నాకు కూడా తెలుసు. అందుకని నువ్వు అందరి ముందు సీన్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా నీకు. కాస్త మాట్లాడకుండా ఉంటారా? చూసే వాళ్ళు ఏమనుకుంటారో తెలీదా నీకు? నీకంటే వాడు చాలా నయ్యం తెలుసా? కాస్త నేర్చుకోవాడని చూసి ఏదో చెప్తుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావన్నయ్య? జరిగిందంతా తెలిసిన తర్వాత కూడా అసలు నువ్వు తనని ఎలా పెళ్లి చేసుకుంటావు? నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అభికైతే సరే అని చెప్పాను, కానీ అదంత సులభం కాదు నాకు. ఇప్పుడు నువ్వే చెప్పు, నిజం చెప్పు. ఆ అవమానం నుండి బయటపడడానికి ఏమైనా చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.